ఏపీ సెట్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం. రాష్ట్రంలో 3.5 లక్షల మంది ఈ పరీక్షలు రాశారు. అందులో అత్యధికులు ఈఏపీ సెట్ కాలేజీల్లో చేరేదానికోసం ఆశిస్తూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుంది. నిజానికి జూన్ 1నే ఈఏపీ సెట్ రిజల్ట్స్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మధ్యలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా బెటర్మెంట్ అవకాశం ఇవ్వడంతో ఆ స్కోర్ కూడా యాడ్ చేయాలి కాబట్టి జాప్యం జరిగింది. ఇక ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ముగిసే ఆ తర్వాత పేపర్ వాల్యుయేషన్ జరిగింది. ఇప్పుడు ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రేపా ఎల్లుండా అంటే 16, 17 తారీఖుల్లో విడుదల కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 3-4 రోజుల గ్యాప్లో అంటే 20 లేదా 21 తారీఖు నాటికి ఈఏపీ సెట్ రిజల్ట్స్ రావచ్చు అని అంతా అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈఏపీ సెట్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ కౌన్సిలింగ్ ప్రక్రియ ఎప్పుడు చేస్తారు? ఇది మాత్రం అస్పష్టంగా మారుతోంది. ముఖ్యంగా ఏఐసిటిఈ ఆదేశాల ప్రకారంగా జూలై నెలాఖరికి కౌన్సిలింగ్ పూర్తి కావాల్సి ఉంది. ఇక మిగిలిన ఏమైనా సీట్లుంటే వాటిని ఆగస్ట్ 14 నాటికి పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సీట్లు పక్కన పెట్టి ఆగస్ట్ 1 నుంచి మాత్రం ఇంజనీరింగ్ కాలేజీల్లో క్లాసులు మొదలు కావాలి అని షెడ్యూల్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా జోసా, కామెడ్కే, శస్త్ర ఇలాంటి అనేక యూనివర్సిటీలు కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే సాగిపోతుంది. కానీ ఏపీ సెట్కి సంబంధించిన విషయంలో మాత్రం ఇప్పటికీ అస్పష్టత అయితే కొనసాగుతుంది. దానికి ప్రధాన కారణం ఈఏపీ సెట్ కాలేజీల ఎఫిలియేషన్ వ్యవహారం ఇంకా తేలలేదు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఇంజనీరింగ్ కాలేజీలు జేఎన్టీయూకేతో ఎఫిలియేట్ అయి ఉంటాయి. ఆ జేఎన్టీయూకేకి ఎఫిలియేషన్ ఫీజు పెండింగ్లో ఉన్నదంతా చెల్లించాల్సిందే అని ప్రభుత్వం కండిషన్ పెట్టింది. కానీ పెద్ద మొత్తంలో పెండింగ్ ఉన్న కాలేజీలు పాత ఎఫిలియేషన్ ఫీ చెల్లించడానికి తాత్సారం చేస్తున్నాయి. దాంతో ఎఫిలియేటెడ్ కాలేజీల వ్యవహారం తేలేటంత వరకు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం లేదు. దాంతోపాటుగా ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు తేల్చలేదు. నిజానికి 2025-26 అకాడమిక్ ఇయర్తో గతంలో నిర్ణయించిన ఫీజుల కాల పరిమితి ముగిసింది. ఈ ఏడాది నుంచి ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు పెరిగే అవకాశం ఉంది. కానీ ఏ కాలేజీలో ఎంతెంత ఫీజు ఉంటుంది, ఆ ఫీజు ఎవరు చెల్లించాల్సి ఉంటుంది, ఇలాంటి విషయాల మీద మాత్రం ఇప్పటి వరకు అయితే తేల్చలేదు. ఈ ఫీజుల విషయాల మీద స్పష్టత తీసుకురావడానికి ఫీజుల ఫైనలైజ్ చేసే కమిటీ నియామకం కూడా ఇంకా జరగలేదు. అంటే ఈఏపీ సెట్ ఫలితాలు జూన్ 20 లేదా 21 తారీఖు నాటికి వచ్చినప్పటికీ ఆ తర్వాత కౌన్సిలింగ్ మొదలు కావడానికి మరొక 20 రోజులైనా గడువు పడుతుందా అనే అనుమానం అయితే ఉంది. అదే జరిగితే జూలై 10 తర్వాత మాత్రమే కౌన్సిలింగ్ మొదలవుతుంది అని అనేక మంది అంచనా వేస్తున్నారు. ఈలోగా ఎఫిలియేషన్ వ్యవహారం, ఫీజుల వ్యవహారం ఇలాంటివన్నీ తేల్చే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ అది తేల్చడంలో జాప్యం జరిగితే కౌన్సిలింగ్ మరింత ఆలస్యం అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కాలేజీలో ఫీజుల నిర్ధారణ జరగకుండా, ఆ విషయం మీద స్పష్టత రాకుండా ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశమే లేదు. ఒకవేళ ప్రారంభించాలనుకున్న ఆయా కాలేజీల్లో చేరాలనుకున్న విద్యార్థులకి పాత ఫీజులు కంటిన్యూ చేస్తారా, లేకుంటే ఫీజులు పెంచి డిసైడ్ చేస్తారా అన్న విషయం మీద పూర్తిగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అది లేకుండా ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ మొదలయ్యే అవకాశం లేదు. ఒకవేళ మొదలైతే మళ్ళీ గత ఏడాది మాదిరిగానే కేవలం 2 రౌండ్లతో సరిపెడతామని దానికి కూడా పరిమితం కావచ్చు. ఇలాంటి వ్యవహారంలో ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ నిర్వహించే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కావచ్చు, కాకుంటే ఉన్నత విద్యాశాఖ కావచ్చు, వీలైనంత వేగంగా చొరవ చూపాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి నిర్ణయాలతో విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి టెన్షన్ పడకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలామంది కామెడ్కే ఇతర కాలేజీల్లో కౌన్సిలింగ్ పూర్తవుతున్నప్పుడు ఈఏపీ సెట్లో తమకు ఎక్కడ సీట్ వస్తుంది అన్నది స్పష్టత వస్తే అటు ఇటు కంపేర్ చేసుకుని ఏది బెటర్ అని నిర్ణయించుకోవచ్చు. కానీ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్లో ఆలస్యమైతే ఇతర కౌన్సిలింగ్లో వచ్చే సీట్లే డిసైడ్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తే చాలామంది టాప్ ర్యాంకర్లు ఏపీలో వచ్చే సీటు వదులుకుని ఇతర రాష్ట్రాల వైపు మళ్ళీ దానికి దారి తీస్తుంది. దానివల్ల ఏపీ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు మరిన్ని మిగిలిపోవడానికి దారితీస్తుంది.
ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటి ప్రయత్నం ఎలా చేస్తారు, ఎప్పట్లోగా చేస్తారు, ఎలాంటి క్లారిటీ ఇస్తారు, ఇదంతా పూర్తి స్థాయిలో తేల్చాల్సినటువంటి విషయం.